హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్రూ కలర్ డిజైన్. ఫ్రెండ్స్, ఈ ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి ఒక 7 years పాప లెహంగాకి స్టిచ్ చేద్దామని చెప్పేసి ఫ్యాబ్రిక్ తీసుకున్నా. దీనికి కాంట్రాస్ట్ బార్డర్ కలర్ కాంబినేషన్ ఎలా ఉందో చెప్పండి. ఈ కలర్ కాంబినేషన్లో హాఫ్ పట్టు తీసి వర్క్ చేయాలని అనుకున్నాను. బట్ మొత్తం తిరిగినా సరే వైజాగ్లో నాకు ఇక్కడ కాంబినేషన్ దొరకలేదండి. అంటే హాఫ్ పట్టు కానీ, జాస్మిన్ పట్టు కానీ, రా సిల్క్ కానీ ఇలా ఏ ఫ్యాబ్రిక్ నాకు దొరకలేదు. కొంతమంది ఇలా పింక్ ఉంది కదా, పింక్ కలర్ కాంట్రాస్ట్ ఎలా అవుతుంది అని సజెస్ట్ చేశారు. బట్ నాకెందుకో అలా నచ్చలేదు అనమాట. అలా చేయడం అనేది నాకు నచ్చలేదు. సేమ్ కలర్ ఫ్యాబ్రిక్ అంటే బార్డర్ కలర్ దొరికితేనే బాగుంటుందేమో అనుకొని లాస్ట్ మినిట్లో నైట్ వెళ్తే ఈ టిష్యూ ఫ్యాబ్రిక్లో ఈ కలర్ కాంబినేషన్లో ఎక్కడ దొరకలేదు. టిష్యూ ఫ్యాబ్రిక్లో ఇలా వర్క్ ఉన్న పీస్ అయితే దొరికిందండి. ఇలా బార్డర్ ఎడ్జ్ అనమాట. ఇది యాక్చువల్గా ఓనీలకి సెట్ అయ్యే ఫ్యాబ్రిక్. అంటే ఇది పట్టు టిష్యూ అనమాట. పట్టు టిష్యూ ఓనీలకి బాగుంది, సాఫ్ట్గానే ఉంది. యాక్చువల్గా ఇంకా ఓనీ సెట్ చేసుకుంటే పెద్దవాళ్ళకి లెహంగా హాఫ్ శారీ లాగా ఇలా సెట్ చేసుకోవచ్చు. ఇలా బార్డర్ వచ్చింది కదా, దీన్ని ఫ్రిల్స్ కింద పెట్టేద్దాము, మిగతాది బాడీ పార్ట్ కింద యూజ్ చేద్దామని చెప్పేసి సరే వర్క్ లేకుండా కూడా మనకి ఆన్ టైంలో ఉగాదికి డెలివరీ అనమాట ఇచ్చేద్దామని చెప్పేసి అనుకున్నాను. అండ్ ఈ పింక్ కలరు, ఎల్లో కలర్ కూడా వర్క్ చేస్తే దీని బాగుంటుంది కదా, దీనిపైన కలర్ ఎలివేట్ అవుతుంది అని చెప్పేసి నేను నా అభిప్రాయం ప్రకారం నెక్ పార్ట్ వరకు వర్క్ చేద్దామని చెప్పేసి తీసుకొచ్చానమాట. తీసుకొచ్చి ఈ 7 inches ఫ్రిల్ వరకు మనం మిడిల్ చేసి వదిలేసాను. కింద వచ్చేటప్పటికి హ్యాండ్స్ వేద్దాము. ఇలా 7 inches అటు 7 inches వదిలేసిన తర్వాత మిడిల్లో వర్క్ చేద్దామని చెప్పేసి ఆ విధంగా మార్క్ చేసుకుంటున్నాను. 7 years పాపకి నెక్ పార్ట్ ఎంత ఉంటుంది అంటే 4 into 5 సరిపోతుందండి. అంటే 4 inches వెడల్పు అండ్ 5 inches డీప్ అనమాట. కరెక్ట్గానే సరిపోయింది పాపకు కూడా. నెక్ లెంత్ కానీ, డీప్ కానీ, షోల్డర్ జారకుండా సరిపోయిందనమాట. కరెక్ట్గానే ఉంది. 7 years పాప అంటే కంప్లీట్ 7 years కాదు, 7 years వరకు 7 years అప్ టు 7 years వరకు సరిపోతుందని చెప్పేసి కింద ఫ్రిల్ కూడా వేసాం మనం. సో ఈ నెక్ పార్ట్ వరకు ఇలా డిజైన్ చేయడం అయితే జరిగిందండి. నెక్ పార్ట్ అయితే చెక్ చేసుకుంటున్నాను నేను. ఫ్రెండ్స్, ఏంటి అంటే మీరు ఎవరైనా కూడా నా దగ్గర కస్టమైజ్ చేయించుకోవాలనుకున్నా, అంటే ఫ్యాబ్రిక్ తీసుకొని నేనే చేసి ఇవ్వాలి అనుకున్నా, లేదు మీరు ఫ్యాబ్రిక్ పంపించి నాతో వర్క్ చేయించుకోవాలి అనుకున్నా, మన దగ్గర మగ్గం వర్క్, కంప్యూటర్ వర్క్, స్టిచ్చింగ్ కూడా అవైలబుల్గా ఉంటుందండి. మీరు ఆర్డర్ చేసిన 1 weekలో మీకైతే డెలివరీ ఇవ్వబడుతుంది. అంటే 1 week ఎందుకంటే యాక్చువల్గా 3 daysలో అయితే వర్క్ చేసి ఇవ్వబడుతుంది. బట్ స్టిచ్చింగ్ కూడా చేస్తే 1 week అవుతుంది అని చెప్తున్నాను. ఇది సీజన్ కాబట్టి అన్ సీజన్లో అయితే ఒక 3 daysలో కూడా ఇస్తామండి మీరు ఫ్యాబ్రిక్ ఇదైతే. సో ఈ విధంగా ఈ ఫ్యాబ్రిక్ని కొంచెం టిష్యూ పట్టు కదండి, కొంచెం సాగే గుణంలాగా ఉంది. సో అందుకనే కొంచెం లూజ్ ఉంటే కొంచెం లాగి పెడుతున్నా. దీని మిడిల్ పార్ట్ చేసి మీకు డిజైన్ అయితే వేస్తున్నాను అనమాట. ఇది యాక్చువల్గా 43 inches ఉంది. దీని మిడిల్ పార్ట్ 21 inches మార్క్ చేసుకొని ఇలా డిజైన్ అయితే మిడిల్ చేసుకొని వేసేస్తున్నానండి. కలర్ కాంబినేషన్ అంతా సెట్ చేసేసుకున్నాను, ఆల్రెడీ పెట్టేశాను అనమాట. మీకు ఈ వర్క్ చూపించట్లేదు, జస్ట్ మేము కస్టమైజ్ చేసి చెప్తామని చెప్పడానికి మాత్రమే చూపిస్తున్నాను. వర్క్ ఎలా వేయాలి, చిన్నపిల్లలకి ఎలా డిజైన్ చేయాలని ఎవరికైనా డౌట్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి, అప్పుడు చెప్తాను. కింద ఫ్యాబ్రిక్ అదే ఫ్యూజన్ పేపర్ అయితే పెట్టేసి నెక్ పార్ట్ వరకు మాత్రమే డిజైన్ చేస్తాను. కేవలం ఈ కలర్ కాంబినేషన్ పైన పింక్, ఎల్లో కలర్ వేస్తే కొంచెం డిజైన్ అనేది, లుక్ అనేది ఇంకొంచెం ఎలివేట్ అవుతుందని నా ఫీలింగ్. సో అందుకని అప్పటికప్పుడు మన చేతిలో వర్క్ కాబట్టి యాక్చువల్గా నేను మార్నింగ్ డెలివరీ ఇవ్వాలండి. ఉగాది రోజు వేసుకోవాలి పాప. బట్ నేనేంటంటే ఆ రోజు నైట్ వరకు డిజైన్ చేయడం జరిగింది. అప్పటికప్పుడు మాస్టర్ గారితో చెప్పి, మాస్టర్ గారు లేదండి యోక్ పార్ట్ డిజైన్ చేస్తా, మీరు ఎర్లీగా నాకు స్టిచ్ చేసి ఇవ్వండి అని చెప్తే ఓకే అని చెప్పేసి ఇలా డిజైన్ అయితే చేశానమాట. ఫైనల్గా అవుట్పుట్ అయితే సూపర్గా వచ్చిందండి. ఈ ఫ్లవర్ వచ్చి కొంచెం వర్క్ అయితే చికాకు పెట్టింది, ఎందుకంటే స్టిచ్ తెగిపోతుంది ఈ వర్క్, కానీ డిజైన్ అయితే బాగుంది. వర్క్ అయితే మాత్రం మాటకి అంటే కొంచెం స్పీడ్ ఎక్కువగా కుట్టడం వల్ల పీచ్లు వచ్చేసి బయటికి వర్క్ అయితే కొంచెం చికాకు పెట్టింది.
బట్ ఫైనల్గా అవుట్పుట్ అయితే మనం అనుకున్న లుక్లో అయితే వచ్చిందన్నమాట. ఇదిగోండి ఇలా 3D ఫ్లవర్లా కనిపించింది మనకి నెక్ పార్ట్. అంటే ప్లెయిన్గా స్టిచ్ చేసిన దానికి ఇలా వర్క్ చేసి స్టిచ్ చేసిన దానికి లుక్ అయితే కొంచెం చేంజ్ అయిందనే అనుకుంటున్నాను నేనైతే. ఫైనల్గా అవుట్పుట్ చూసిన తర్వాత మీరే ఎలా ఉంది అనేది చెప్పాలి. అండ్ హ్యాండ్స్ కూడా వర్క్ వేసామండి. బుట్ట హ్యాండ్స్ స్టిచ్ చేద్దాం అనుకుంటున్నాను. హ్యాండ్స్ చివర జస్ట్ పట్టి అంటే 1.5 ఇంచి బార్డర్ వస్తుంది. అండ్ నార్మల్గా వేసుకుంటే బూటీస్ వస్తాయి అన్నమాట. బట్ దీనికి బూటీస్ ఉన్నాయి కాబట్టి నేనేం చేశానంటే జస్ట్ నార్మల్గా హ్యాండ్ వరకు ఇచ్చాను డిజైను. మీరు దగ్గర నుంచి చూపిస్తున్న డిజైన్ ఎంత ముద్దగా కుట్టిందో అనడానికి. హ్యాండ్కి ఇచ్చేటప్పటికి జస్ట్ ఇలాంటి నెక్ పౌడరే వస్తుందండి. అది కూడా మా ఫ్రెండ్ పెట్టారనమాట. నేను ఇంటికి వస్తే మా ఫ్రెండ్ పెట్టారు. చాలా టైం పట్టేసిందని చెప్పాలి. అంటే అంత తక్కువ టైంలో కూడా మనకి చికాకు వచ్చినా సరే నాకు అవుట్పుట్ కావాలి అని చెప్పేసి దగ్గరుండి డిజైన్ అయితే చేయడం జరిగిందనమాట. ఇలా హ్యాండ్స్కి కూడా వేసి ఇచ్చాను. టైం తక్కువ ఉన్నా సరే కాంప్రమైజ్ అయితే అవ్వమండి వర్క్ విషయంలో. ఎందుకు అంటే అవుట్పుట్ ఫైనల్గా ఒకేసారి స్టిచ్ చేసుకుంటారు. సర్లే టైం లేదు కదా అలా ఇచ్చేస్తే బాగోదు కదా. సో ఫైనల్ అవుట్పుట్ అయితే ఇదండి. లెహెంగా అనమాట. లెహెంగా వచ్చేటప్పటికి 2.5 మీటర్స్ అనమాట. ఫుల్ గేరర్తో పాపకైతే లెహెంగా వచ్చింది. ఇలా పట్టి స్టిచ్ చేసామన్నమాట. ఇది స్ట్రిప్ వైజ్ అంటే మనం 2.5 ఇంచెస్ వరకు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా డోరీస్ ఇచ్చాను జస్ట్ షో వరకే మాత్రం డోరీస్. ఇది ఉగాది రోజు అండి డెలివరీ ఇవ్వాల్సినప్పుడు అప్పటికప్పుడు అలా తీసేస్తున్నాను ఇంట్లో. నెక్ పార్ట్ వరకు ఇలా డిజైన్ చేశాను. హ్యాండ్స్కి వచ్చేటప్పటికి ఇలా బార్డర్ పెట్టానని చెప్పాను కదండి. ఈ టైప్ ఆఫ్ బుట్ట హ్యాండ్స్ అయితే ఇచ్చాను. స్టోన్ కూడా ఏమీ పెట్టలేదు. ఫ్రిల్స్ అయితే చూసారా ఎంత నీట్గా వచ్చినాయో. సో ఇలా బార్డర్ వస్తుంది కాబట్టి నేను ఫ్రిల్స్ అయితే ఏమీ ఇవ్వలేదండి. ఫైనల్గా పాప అవుట్పుట్ అయితే ఇలా వచ్చిందండి. మీకు ఎలా అనిపించింది, నచ్చిందా లేదా అనేది చెప్పండి. ఫైనల్గా ఈ పాపది కాస్ట్ కావాలంటే కామెంట్ చేయండి ఎంత అయింది ఏంటి అనేది. కస్టమర్ అయితే ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట. నచ్చిందా?